మెదక్ పట్టణంలోని ధ్యాన్చంద్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. जय महात्मा ज्योतिराव फूले, जोहार 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 फूले। మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా ధ్యాన్చంద్ చౌరస్తాలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి గతంలోనే తను చదువు వల్లనే దేశం బాగుపడుతుంది, ప్రజలందరూ కూడా తెలివిమంతులు అవుతారనే ఉద్దేశంతో ఆ చదువులో కూడా మహిళలకు మొట్టమొదటిగా చదువు అవసరమని చెప్పి మొదటగా తన భార్యకే చదువు నేర్పించి తన భార్య ద్వారా పాఠశాలను ప్రారంభించి ఎంతోమందిని విద్యావంతులను చేసి సమాజాన్ని మేల్కొల్పు చేయడం జరిగింది. మరి వారి అడుగుజాడలలో ప్రతి ఒక్క నాయకుడు, బీసీలందరూ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ముందుకు వెళ్ళి ఆ విధంగా అందరికీ సమన్యాయం జరగాలని తన పోరాటాన్ని ఆశయ స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి ఆశయాలను నెరవేర్చాలని చెప్పి మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై పూలే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.